నేను ఇప్పుడు చెప్పబోయే కథ పురాతన కాలంలో జరిగింది కాదు, 1960లో జరిగిన యథార్థ సంఘటన. మనమందరం శ్రీకృష్ణుని అందమైన గుర్తును చూశాము. మా తాత నాకు ఈ కథ చెప్పాడు. అది యథార్థంగా చూసిన తన ఫ్రెండ్ ఆయనకి చెప్పాడు అంట. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెటా సిటీ. ఆది కృష్ణుడి యొక్క గొప్ప భక్తురాలు మీరాబాయికి నిలయం. ఈ నగరానికి మెటా రోడ్ నుండి మెటా సిటీ వరకు ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఒకే రైలు నడుస్తోంది. ఈ కథ రైల్వే ఘాటు గురుసరన్ జాత్ గురించి. గురుసరన్ రైల్వేలో పనిచేసేవారు శ్రీ హరి ప్రసాద్ వ్యాస్. అప్పుడు అతని స్టేషన్ మాస్టర్. గురుసరన్ కృష్ణ భగవానుడికి భక్తుడు. మెటా సిటీలోని చార్భుజ ఆలయంలో రోజు 4-5 గంటలు భగవానుడి సేవలో ఉండేవాడు. చార్భుజ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఆలయంలో ఉన్న చార్భుజ భగవానుడు సంధ్యా ఆరతి సమయంలో భక్తులు తన పూర్తి భక్తితో భగవంతుని కళ్ళలోకి చూస్తే అవి వజ్రంగా ప్రకాశిస్తాయని చెబుతారు. గురుసరన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు ఎల్లప్పుడూ అతనికి సహకరించారు. అతని డ్యూటీ సమయం కూడా అతని పూజా షెడ్యూల్ ప్రకారం ఇవ్వబడ్డాయి. ఒక స్టేషన్ మాస్టర్ బదిలీ చేసినప్పుడల్లా అతని భక్తి కారణంగా కొత్త వ్యక్తి కూడా అతనికి సహకరించేవారు. కొత్త క్లాస్ ఇన్ఛార్జ్ అక్కడికి ఛార్జ్ తీసుకోవడానికి రాకముందు వరకు అంత సజావుగా సాగుతున్నాయి. అతను కొంచెం కఠినంగా మొరటుగా కూడా ఉండేవాడు. అతను తన డ్యూటీ వేళలను మార్చాడు. అది నిజానికి ఆలయంలో తన పూజా సమయం. అతను ఇన్ఛార్జి వద్దకు వెళ్లి దానిని ఫ్లెక్సిబుల్ చేయమని అడిగాడు. గురుసరన్ ఇన్ఛార్జ్ వద్దకు వెళ్లి ఇలా అడిగాడు, సార్, నేను ఈ సమయంలో నా పూజ కోసం ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఉన్నందున దయచేసి నా డ్యూటీ వేళలను మార్చండి. ఇన్ఛార్జ్, ఇది పనిచేసే పద్ధతి కాదు. మీరు ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంటే నేను ఇచ్చిన షెడ్యూల్ తో ప్రకారం డ్యూటీ చేయండి. గురుసరన్, క్షమించండి సార్, నేను చేయలేను అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఉద్యోగం కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్న విషయంపై ఇన్ఛార్జి గురుసరన్ మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇన్ఛార్జి చేసిన షెడ్యూల్ ప్రకారం రైలు వెళ్ళింది. పూజ తర్వాత గురుసరన్ తన ఇన్ఛార్జి వద్దకు వచ్చి తన డ్యూటీ చార్ట్ అడిగాడు. ఇన్ఛార్జి అతని వైపు ఆశ్చర్యంగా చూసి ఇలా అన్నాడు, మీరు మీ షెడ్యూల్ ప్రకారం రైలుతో అరగంట క్రితం బయలుదేరారు. మీరు ఇంత త్వరగా ఎలా తిరిగి వచ్చారు? గురుసరన్, నేను గుడిలో ఉన్నాను సార్, మీరు పొరపాటు పడినట్టున్నారు. నేను పాత షెడ్యూల్ ప్రకారం నా విధులకు వచ్చాను. ఇన్ఛార్జి మెటా సిటీకి ఫోన్ చేసి ట్రైన్తో ఎవరెవరు ఉన్నారు అని అడిగారు. గురుసరన్ అని సమాధానం వచ్చింది. గురుసరన్ కి ఈ విషయం తెలియగానే అతను ఇలా అన్నాడు, నేను గుడిలో ఉండి పూజ చేస్తున్నాను. నా ఉద్యోగాన్ని కాపాడటానికి నా స్థానంలోకి వచ్చింది నా ప్రభువు. నా ప్రభువు వచ్చి నా కోసం సేవ చేసేలా చేసిన ఈ పని నేను ఇక చేయలేను అని అతను ఆ క్షణంలో రాజీనామా చేశాడు. ఇన్ఛార్జి క్షమించండి అని అడిగాడు. మరియు అందరూ అతనిని ఉద్యోగంలో కొనసాగించాలని ప్రయత్నించారు. కానీ అతను వదిలిపెట్టి తన జీవితాన్ని చార్భుజ నాథ్ కు అంకితం చేశాడు. ఇది నిజమైన సంఘటన. దీని నుండి నేను నేర్చుకున్నది, దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి వస్తాడు. శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అతను మీకు సహాయం చేయాలని మీరు నిజంగా కోరుకుంటే మీరు అతనికి పూర్తిగా అంకితం చేయాలి. మీరు అతనితో సోదరుడు, సోదరి, ప్రేమికుడు లేదా భక్తుడిలాగా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. మీరు ఒకసారి సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత అతను ఈ విశ్వంలో అత్యంత సాధారణ దేవుడు. ఇది మీరాబాయి ఆలయం కూడా. మీకు ఏదైనా అవకాశం దొరికితే దయచేసి ఇక్కడకు ఒకసారి సందర్శించండి. ఇలాంటి జరిగిన కథ ఏవైనా మీకు తెలుసుంటే కామెంట్ లో తెలుపగలరు. మన వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.